అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తుంది. కానీ 1వ తేదీన సెలవు అయితే మాత్రం ముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 1వ ఆదివారం కావడంతో పింఛన్ డబ్బుల్ని ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 30వ తేదీనే పంపిణీ చేయనున్నారు. పింఛన్ తీసుకునేవారు ఈ విషయాన్ని గమనించాలన్నారు అధికారులు. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే వీడియోలకైతే వెళ్ళిపోదాం. అంతేకాదు 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో 2వ తేదీన మిగతా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఒకవేళ 2వ తేదీన కూడా సెలవు ఉంటే ఆ మరుసటి రోజు పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ప్రతి నెల 1న సెలవు దినం వస్తే సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకపోతే 3వ నెలలో కలిపి మొత్తం పింఛను డబ్బులు ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నెల నుంచి 1న నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకపోతే వారిని వలసదారులుగా గుర్తించి పింఛన్ రద్దు చేస్తారు. ఒకవేళ వారు మళ్ళీ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ మంజూరు చేస్తారని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు పింఛన్ తీసుకునేవారు చనిపోతే ఆ మరుసటి నెల నుంచే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చింది. ఒకవేళ పింఛన్ తీసుకునే వ్యక్తి ఈ నెల 10వ తేదీలోపు మరణించిన వితంతు మహిళకు తదుపరి నెల 1వ తేదీనే పింఛన్ మంజూరు చేస్తారు. వీరు అర్హులు ఆధార్ కార్డు, భర్త మరణ ధృవపత్రం, కుల ఆదాయ పత్రాలు అందజేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అంతేకాకుండా మరోవైపు దివ్యాంగ విద్యార్థులకు కూడా ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. నివాసానికి దూరంగా విద్యా సంస్థల్లో, గురుకుల్లో, హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులు ప్రతి నెల సొంత ఊరికి వెళ్ళి పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు వెళ్ళాలంటే సెలవు తీసుకోవాలి. అంతేకాదు వ్యయ ప్రయాసాలు తప్పవు. ఈ విషయాన్ని గమనించిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులకు వారి అకౌంట్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.